సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ చేసిన పొలిటికల్ కామెంట్స్ మరోసారి వేడిని రాజేశాయి. కాపు దళితులతో రాజ్యాధికారం ఫార్ములాను ప్రతిపాదిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారాయన. కాపులకు ముఖ్యమంత్రి, దళితులకు డిప్యూటీ సీఎం పదవి దక్కేలా ప్రణాళికబద్ధంగా ఆలోచన చేయాలని సూచించారు సునీల్ కుమార్. ఆ దిశగా కాపులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి జిల్లా గాంధీ గ్రామంలో జరిగిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు సునీల్ కుమార్. డిమాండ్కి మీరు కూడా కాపు సోదరులు కూడా మాకు సహకరించండి. నేను ఈ వేదిక మీద విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన కులం, అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం కాపు కులం, అధికారం కోసం ప్రయత్నిస్తున్న కులం, చాలా వరకు సక్సెస్ అయిన కులం కాపు కులం. కాబట్టి ఆ సోదరులు కూడా మనతో కలిస్తే మన బలం రెట్టింపు అవుతుంది. కాబట్టి మనం అందరినీ కలుపుకొని పోయి అందరికీ మన ఎజెండా ఏమిటో తెలియజేసి చెప్పండి. మీరు మా దళితవాడ పంచాయతీకి మద్దతు కనిగిస్తే మేము మీకు మద్దతు ఇస్తాం. మీ కాపు నాయకుడిని మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి, మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రి చేయండి.